తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నీటి దేవుని వాగ్దానము 1వ దినవృత్తాంతములు గ్రంథము 19వ అధ్యాయము 12 మరియు 13వ వచనాలు. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగియుండుము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇశ్రాయేలీయులకు నిత్యశత్రువులైన అమ్మోనీయులతో యుద్ధము చేయబోతున్న యోవాబు తన సహోదరుడైన అబీషైని ధైర్యపరుస్తూ ఈ మాట పలకడం జరిగింది. దేవుడు నీకు సహాయము చెయ్యాలంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవలెను, బహుధైర్యముగా ఉండవలెను, దృఢమైన ధైర్యము కలిగి ఉండవలెను, మనోధైర్యము కలిగి ఉండవలెను, భయపడని దిగులుపడని ధైర్యము కలిగి ఉండవలెను, భక్తి పుట్టించు ధైర్యము కలిగి ఉండవలెను. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల సైనికులు ధైర్యము కలిగి దేవునియందు విశ్వాసముంచి సహాయం పొందారు. నేడు నీవు కూడా కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, ఆపత్కాలములో దేవుని సహాయం పొందాలంటే ధైర్యము కలిగియుండుము, దేవునియందు విశ్వాసముంచుము. తద్వారా దేవుడు నీకు సహాయము, శాంతి, సమాధానములు అనుగ్రహించును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.